గంజాయి నుంచి ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ₹1 కోటి విలువైన 10 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం పిఎస్ పరిధిలో 60 కిలోల గంజాయి సీజ్ చేశారు. దీనిపై రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరూ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఏబుల్ టు గెట్ దెమ్. ఇది ఏంటంటే అరకు నుంచి తీసుకొచ్చేసి వీళ్ళు నాసిక్ మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు. ఈ అంటే 3 స్టేట్లు కనెక్ట్ అయినాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దెన్ గో టు నాసిక్ మహారాష్ట్ర. ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్లో ముఖ్యంగా రూపా మొయితే అని, దాని తర్వాత దేవరా చౌహాన్, ఈ 2 అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 2 అక్యూజ్డ్ ఏంటంటే ఇందులో వాల్మీక్ రూపా మోతే ఇతను ఇంతకుముందు ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నాడు. అతను ఉల్లిపాయలు తీసుకొని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మహారాష్ట్రకి వెళ్ళి అమ్మేవాడు, ఆనియన్. సో అందులో మనకి సస్టైన్ కాలేజ్ ప్రాఫిట్. సో ఈజీ మెథడ్, ఈజీ బక్, తొందరగా డబ్బు సంపాదించుకోవాలని నేర ప్రవృత్తితో ఉన్న వ్యక్తి. అందులో డ్రగ్స్ కూడా అలవాటయ్యాడు. ఉల్లిపాయలు తరలించే ప్రాసెస్లో ఈ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్. సో దెన్ బికాస్ ఆఫ్ ఈ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్, ఆయన బిజినెస్ సరిగ్గా చేయలేకపోవడం మూలంగా అతని రూయిన్ అయిపోయాడు, ఫైనాన్షియల్లీ రూయిన్ అయిపోయినాడు. సో ఇంకా లాస్ట్ రిసార్ట్గా అతను డ్రగ్ బిజినెస్ కొని వెళ్ళడం చేయాలని చూశాడు. సో ఉల్లిపాయలు ట్రాన్స్పోర్టేషన్లో పాటు ప్లేస్లో ఈ స్టార్టెడ్ ట్రాన్స్పోర్టింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఇట్ దిస్ గాంజా. ఇప్పుడు ఇతని దగ్గర 60 కేజీల గాంజా వీళ్ళిద్దరి దగ్గర, వాల్మీక్ రూపా మోతే అండ్ దేవరం చౌహాన్ ఇద్దరి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మహారాష్ట్ర నాసిక్ రూట్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఏంటంటే బస్సు వాళ్ళ వెహికల్ దీనికోసం ఎలా అని చెప్పి ఒక వెహికల్ కొనుక్కున్నారు. వెహికల్ కొనుక్కొని దాని నంబర్ ప్లేట్ కూడా మారుస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ నంబర్. సో బై ఛాన్స్ మేము మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పలానా కార్లో వస్తుంది అని ఉంటాయి కదా. సో దెన్ దే ఆర్ చేంజింగ్ ద నంబర్. బట్ ఈవెన్ దెన్ వీ హ్యావ్ అ సిస్టమ్ టు ఫైండ్ అవుట్, ఈవెన్ ఇఫ్ దే చేంజ్ నంబర్ ఆల్సో వీ హ్యావ్ టెక్నాలజీ టు సేమ్ కార్, they change numbers, we can establish which car is having the original number. So దానివల్ల వీళ్ళని మేము ఒక ట్రాక్లో ఫాలో అప్ అయ్యి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇబ్రహీంపట్నం దగ్గర వీళ్ళని పట్టుకోవడం జరిగింది. చాలా డిఫరెంట్ రూట్స్లో, మామూలుగా వచ్చే రూట్స్ మార్చి వాళ్ళు ఈ రూరల్ ఏరియాస్ డిఫరెంట్ రూట్స్లో వెళ్ళిన సందర్భంగా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర సీజ్ చేసిన ఇది రెండు కలిపి అబౌట్ 2 crore వర్త్ ఈ మెటీరియల్ గాంజా, ఇంటర్స్టేట్ గాంజా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు సేమ్ వేలో ఈ చేసేదాన్ని 30 ప్యాకెట్స్ లాగా చేసి ఈ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్లో కార్లో పెట్టి పంపిస్తున్నారు. అగైన్ వీఆర్ టెలింగ్ దెమ్ 10 years imprisonment, then 31A NDPS Act prakaram this is life imprisonment. Then if it is very serious nature, it will go to